హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ప్రతి ఒక్కరికి ఒక కంఫర్ట్ ఫుడ్, ఒక కంఫర్ట్ ప్లేస్ అనేవి ఉంటాయి. సో కమింగ్ టు మీ, నా కంఫర్ట్ ప్లేస్ అయితే మాత్రం డౌట్ లేకుండా నేనైతే చెప్తాను టెంపుల్ అని. సో లాస్ట్ వీకెండ్ ఏదైనా కొత్తగా ఒక టెంపుల్ చూద్దామని డిసైడ్ అయ్యాము. సో టెంపుల్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే హైదరాబాద్కి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి అయితే తెలిసింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. సో లేట్ ఎందుకని స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ రీచ్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయితే అయిపోయింది. చాలా ఎక్కువ క్రౌడ్ అయితే మాత్రం ఉంది, ఎందుకంటే చాలా వెహికల్స్ అయితే మాకు కనిపించాయి. సో కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి మేమైతే కార్ ప్రిఫర్ చేసాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే స్వర్ణగిరిది మెయిన్ ఆర్చ్ అనమాట. పార్కింగ్ ఫెసిలిటీ విషయానికి వస్తే మన వెహికల్ని మనం బయటైనా టెంపుల్ లోపలైనా పార్క్ చేసుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఏమైందంటే బయట పార్కింగ్ అంతా ఫిల్ అయిపోయింది. సో లోపల పార్క్ చేసుకోండి అని చెప్పారు. సో ఇలా లోపల ఎంటర్ అవ్వగానే మనకి పార్కింగ్ ఫీ అయితే తీసుకుంటారు. సో కార్కి అయితే 50 రూపీస్ తీసుకున్నారు మా దగ్గర. టెంపుల్ లొకేషన్ విషయానికి వస్తే ఈ టెంపుల్ అయితే మనకి భువనగిరిలో మానేపల్లి హిల్స్లో అయితే ఉంది. సో ఎవరైనా యాదగిరిగుట్ట వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటే ఈ టెంపుల్ని కూడా మీ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. జస్ట్ 20 కిలోమీటర్స్ మాత్రమే యాదగిరిగుట్ట నుంచి. ఎవరైనా టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఈవినింగ్ 6 తర్వాతే విజిట్ చేయండి, ఎందుకంటే డే లైట్లో కన్నా ఈవినింగ్ లైటింగ్లోనే టెంపుల్ ఇంకా చాలా బాగుంది. నా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మాత్రం వీక్ డేస్లో మాత్రమే ఈ స్వర్ణగిరి టెంపుల్కి మాత్రం రండి, ఎందుకంటే వీకెండ్స్లో చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకు ఒక 70K to 1 lakh పీపుల్ వరకు అయితే వీకెండ్స్లో వస్తున్నారని అయితే రిపోర్ట్ అయితే ఉంది. లక్కీలీ కార్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే దొరికేసింది. సో స్వామివారి దర్శనం చేసుకోవాలి కాబట్టి సో మేమైతే ఫాస్ట్గా దర్శనం కోసం అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇలా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ మనం ఇలా పైకి వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ 108 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఇది అయితే మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్లోకి వెళ్ళడానికి. స్వర్ణగిరి దేవస్థానం అని ఉంది చూడండి, సో అది మెయిన్ ఎంట్రన్స్. తిరుపతిలో మనకి ఎలా మాడవీధులు అయితే ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మనం పైకి వెళ్ళగానే ఫస్ట్ మనకి గరుడ దేవుడి విగ్రహం అయితే కనిపిస్తుంది, అలాగే హనుమాన్ మండపం కూడా ఉంటుంది పక్కనే. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది, కార్ పార్కింగ్ దగ్గర నుంచి అయితే ఉంటుంది. సో మేమైతే కార్ పార్క్ చేసిన దగ్గర నుంచే ఎంటర్ అయ్యాము. సో ఇదైతే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మేబీ ఇదైతే అన్నదాన సత్రం అని చాలా మంది చెప్తున్నారు అక్కడ. సో అలా మేము కార్ పార్క్ చేసి ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికైతే ఎంటర్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఈ లైన్ అయితే సర్వదర్శనం లైన్ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట. సో మేమైతే 1000 రూపీస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, నాకు నచ్చిన థింగ్ ఏంటంటే ఎవరైనా వాక్ చేయలేని వాళ్ళు ఉన్నా, ఎవరికైనా ఇష్యూస్ ఉన్నా హెల్త్తో, వాళ్ళకైతే వీల్ చైర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సర్వదర్శనంకి ఎక్కువ రష్ ఉందని మేము 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. 1000 రూపీస్ టికెట్ మీద 4 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు. సో ఆ 1000 రూపీస్ టికెట్ మీద లోపలికి వెళ్ళగానే మనకి ఒక కండువ, ఒకటి ఫోటో దేవుడిది అండ్ ఆల్సో మనకు ఒక లడ్డు కూడా ఇస్తారు లోపల. టెంపుల్ లోపలికి సెల్ ఫోన్స్ అయితే ఎవరు అలో చేయట్లేదు. సో ఎవరైనా సెల్ ఫోన్స్ పెట్టాలనుకుంటే పైన మనకు ఒక కౌంటర్ కూడా ఉంది. సో ఫోన్కి వచ్చేసి 5 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మేము 2 ఫోన్స్ డిపాజిట్ చేసాము. సో 10 రూపీస్ అయితే వాళ్ళకి ఇచ్చాము అండ్ మనకు ఒక స్లిప్ కూడా ఇస్తారు తర్వాత కలెక్ట్ చేసుకోవడానికి ఫోన్స్. మనం ఎక్కడైతే డిపాజిట్ చేసామో అక్కడికి వచ్చే మనం మన ఫోన్స్ని కలెక్ట్ చేసుకోవాలి. మేము కొంచెం డే లైట్ ఉన్నప్పుడే దర్శనానికి అయితే వెళ్ళాము, దేవుడి దర్శనానికి. మేము అరౌండ్ 6-10 అలా దర్శనానికి వెళ్ళాము. మేము ఆ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 7-10 అలా అయ్యింది. సో ఎందుకు లేట్ అయ్యిందంటే మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా దేవుడికి భోగం పెడుతున్నారు, అంటే ఫుడ్. సో ఫుడ్ పెట్టి దేవుడికి అంతా హారతి ఇచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది దర్శనం అయ్యేసరికి. మా దర్శనం అంతా అయిపోయి మేము బయటకు వచ్చేసరికి టెంపుల్ అంతా ఇలా లైటింగ్స్ అయితే వేశారు. లైటింగ్స్లో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. మేము వెళ్ళింది అయితే స్పెషల్ దర్శనం అనమాట, 1000 రూపీస్ ఆ టికెట్. సో మేము వెళ్ళినప్పుడు అయితే అంత క్రౌడ్ లేదు. ఇప్పుడు చూడండి అసలు ఎంత క్రౌడ్ ఉన్నారు, ఈవెన్ 1000 రూపీస్ కూడా. సో చాలా మేము వెళ్ళింది అయితే వీకెండ్ అనమాట, చాలా ఎక్కువ వచ్చారు క్రౌడ్. చాలా మంది ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఆలోచించుకొని రండి ఈ టెంపుల్కి వీకెండ్స్లో మాత్రం. వీక్ డేస్లో అయితే మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు.
ఇక్కడ స్పెషల్ దర్శనం టికెటే కాకుండా మనకి ఫ్రీ దర్శనం అండ్ ఆల్సో 50 రూపీస్ టికెట్ కూడా అవైలబుల్గా ఉంది. సో టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు అండ్ ఈవినింగ్ 4 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. స్వామి దర్శనం అయిపోయి మనం బయటకు రాగానే మనకి ఇలా హనుమాన్ మండపం అయితే కనిపిస్తుంది అండ్ దాని పక్కనే మనకి ఒక జయగంట మండపం అయితే ఉంటుంది. నెక్స్ట్ మేమైతే కోనేరు చూడడానికి అయితే వెళ్తున్నాము. ఆ కోనేరుకున్న స్పెషాలిటీ ఏంటంటే అందులో విష్ణుమూర్తి పడుకున్నట్టుగా విగ్రహం అయితే ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే మనకి ఇలా వరాహ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ మండపం పేరు అయితే జలనారాయణ స్వామి మండపం అంటారు. ఈ మండపం మనకి 2 ఫ్లోర్స్లో ఉంటుంది. కింద నుంచి అయినా స్వామివారిని దర్శించుకోవచ్చు లేదా పైనుంచి అయినా మనం దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను పైనుంచి మనకి ఎలా కనిపిస్తుందో విజువల్స్ అయితే చూపిస్తాను. అండ్ చాలామంది ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న కోరికని కోరుకొని కాయిన్ వాటర్లోకి అయితే త్రో చేస్తున్నారు.